ఓం శ్రీమాత్రే నమః. నమస్తే అండి, ఎలా ఉన్నారండి? అంతా బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మరి ఈరోజు ఏంటి పచ్చి టమాటాలు చూపిస్తున్నాను అనుకుంటున్నారా? దీనికి ఒక కారణం ఉందండి, అందుకే ఇంత ఆనందంగా ఉన్నాను. ఎందుకు అని అడుగుతున్నారా? ఈరోజైతే మా పుట్టింటికి వెళ్ళొచ్చానండి. అక్కడి నుంచి తెచ్చుకున్న పచ్చి టమాటాలు ఇవి. మరి మా అమ్మగారింటికి ఎదురుగా మా అన్నయ్య గారు కోడలు కూడా ఉంటుందండి, పెదనాన్నగారు అబ్బాయి అన్నయ్య అంటేనే. మరి వాళ్ళైతే మరి పల్లెటూరు కాబట్టి మా అమ్మగారి ఇంటి చుట్టూ కానీ వాళ్ళ ఇంటి చుట్టూ కానీ ఇంకెవరి ఇల్లు చూసినా ఇంటి చుట్టూ బోల్డ్ రకాల మొక్కలు ఉంటాయండి. ఇలా కాయగూర మొక్కలు, టమాటాలు కాదు, మరి వంకాయలు కాదు, బెండకాయలు కాదు, చక్కగా బోల్డ్ కాయలు కాయిస్తారు, బోల్డ్ పువ్వులు పూయిస్తారు, చక్కగా పడేస్తారండి. ఇలాగ వచ్చేస్తాయి మొక్కలు. నాకు చాలా ఆహ్లాదంగా ఉంటుంది పల్లెటూరు వాతావరణమేమో. మరి ఎవరు గుమ్మం దగ్గర చూసినా చక్కగా ఇలాంటి మొక్కలన్నీ కంటికి కనివిందు చేస్తూ ఉంటాయన్నమాట. ఇంకా జామ చెట్లు అంటారా, ఇప్పుడు కావాలంటే అప్పుడు తెంపుకుని తింటమే తప్ప కొనుక్కోవటం ఉండదు. ప్రతి గుమ్మాలోని జామ చెట్లు ఉంటాయి, రకరకాలు మందారాలు ఉంటాయి, రకరకాల గుత్తి పువ్వులు ఉంటాయి, అదేనండి నూరు వరహాల పువ్వులు. అలానే మరి పూజలకు కావాల్సిన వాళ్ళు ఎవరైనా సరే వచ్చి కోసుకుని వెళ్తూ ఉంటారన్నమాట. వచ్చి గుళ్ళో పట్టుకెళ్ళాలన్నా అది చాలా బాగుంటుంది అన్నమాట అండి చూడటానికి వాతావరణం. మరి పచ్చి టమాటాలు అయితే మా అన్నయ్య గారి కోడలు గబగబా చెట్లు ఇవి తెంపేసిందండి. మీకు చూసారా, ఈ పచ్చి టమాటా ఇగురుండుకో చిన్నమ్మ పట్టుకెళ్ళి, చాలా బాగుంటుంది కూర కదా, నీకు తెలుసు కదా అని గబగబా గుత్తులు గుత్తుల్లాగా పూసేసింది అన్నమాట. చూసారా మూడేసి కాయలు గుత్తులు ఎలా ఉన్నాయో, చాలా బాగున్నాయి కదా. ఇవైతే ఒక 4 రోజులు పోతే రంగు వచ్చేటట్టు ఉన్నాయి, కొంచెం గవ్వర రంగు వచ్చినాయి. గబగబా తెంపేసి కవర్లో వేసేసి ఇచ్చేసింది అన్నమాట. అంటే పుట్టింటి నుంచి తెచ్చుకున్నది చిన్న బెల్లం ముక్క అయినా పుల్లటి గింజ అయినా కూడా చాలా ప్రేమగా చాలా గొప్పగా ఉంటుందండి. పుట్టింటికి వెళ్ళి ఏదన్నా తెచ్చుకున్నాం అనుకో, నలుగురికి పంచిపెట్టుకుంటారు. ఎందుకు, మా ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నాను, మా అమ్మ ఇది ఇచ్చింది అని చెప్పటానికి కోసం అన్నమాట. అయితే అమ్మ నాన్న లేరులేండి ఇప్పుడు. మా నాన్నగారు కూడా రీసెంట్గా 3 సంవత్సరాలు అయింది ఇదైపోయి. అమ్మ అయితే 18 సంవత్సరాలు అయింది. మరి అక్క, 3 అన్నయ్యల తర్వాత నేను మా అమ్మకి. అందుకును కొంచెం పెద్ద ఆవిడే నేను ఎదిగొచ్చేటప్పటికి అమ్మ. మరి పెళ్ళి అయిన తర్వాత ఎప్పుడైనా వెళ్ళేటప్పటికి కాళ్ళు కడుక్కోవటానికి నీళ్ళు పట్టుకుని ఉంచునేదండి అరుగు మీద. ఆ నీళ్ళు ఇచ్చేది, కాళ్ళు కడుక్కొని మెట్టెక్కుతున్నాం అనుకోండి లోపలికి వెళ్ళటానికి, అమ్మ మళ్ళీ ఎప్పుడు వస్తావో అని అడిగేది. అమ్మ ఇప్పుడే కదా వచ్చాను, మళ్ళీ చెబుతానులే అనేదాన్ని. అమ్మ ప్రేమ కదండి, అమ్మ అలానే ఉంటుంది. అమ్మ నాన్న కాకుండా అక్కింటికి వెళ్ళినా, చెల్లింటికి వెళ్ళినా, అన్నయ్య ఇంటికి వెళ్ళినా, తమ్ముడింటికి వెళ్ళినా ఆ ప్రేమ, ఆ ఆప్యత ఉండదండి. ఉంటుంది ఒక 2 రోజులు మాత్రమే. 3వ రోజు ఎప్పుడు వెళ్ళిపోతామా అని చూస్తారు. ఇది నిజమండి, వాస్తవం. నిజం పచ్చెలక్కాయలాగా ఉంటుంది, మింగుడు పడదండి, గొంతుకు దిగదు. అదే అమ్మ నాన్న ఉన్నారనుకోండి, ఎంత పేదవారైనా ఎంత పెద్ద వయసు వారైనా ఆ ప్రేమ అలానే ఉంటుందండి. నాన్న మా ఇంటికి చుట్టాలు వచ్చారండి, ఈరోజు మీతో మాట్లాడడం అని వాళ్ళతో వీళ్ళతో ఎటకారం ఎలా కాలాలు ఆడేవారు. మాకు చుట్టాలు గారు వచ్చారు ఈరోజు, మా చుట్టాలు గారు ఉన్నారు ఈరోజు అని నవ్వుతూ మాట్లాడేవారు. అమ్మ కొబ్బరికాయలు అల్లా పట్టుకెళ్తావా, ఇది పట్టుకెళ్తావా అని ధాన్యం నానబెట్టించి అటుకులు ఆడించి ఉంచేవారండి. పిల్లలు ఉన్నారు కదా పట్టుకెళ్ళమని. అమ్మ మా నాన్నగారిది చిన్నది చిల్లర కొట్టు అనమాట అంటారు, చిల్లర కొట్టు అంటారనమాట అండి, కిరాణా కొట్టు చిన్నదే. అందులో ఒక్కొక్క రూపాయి అప్పుడప్పుడు దాసి ఎల్లప్పుడూ ఓ 10 రూపాయలు 15 రూపాయలు అమ్మ పట్టుకెళ్ళి గాజులు కొనుక్కో, ఏమన్నా కొనుక్కో అని చిన్న గుడ్లో మూట కట్టి ఉంచి ఇచ్చేదండి. అమ్మ ఏం పట్టుకెళ్తావా, ఇది పట్టుకెళ్తావా, అది పట్టుకెళ్తావా, ఎవరన్నా పెట్టిన సారి ఉంటే అది పెట్టేది పట్టుకొచ్చి దాసి. అమ్మ కదా, అమ్మ ప్రేమ అలానే ఉంటుంది. మరి అమ్మని అంత ప్రేమగా నేను చూసుకోలేదేమో, అందుకే ఈరోజు ఆ ప్రేమ నాకు దక్కట్లేదేమో, అందుకే బాధపడుతున్నానేమో అని కూడా నేను అనుకుంటానండి. వెళ్ళినప్పుడు కట్టుకున్న చీర చూస్తే, అమ్మాయి చీర రంగు బాగుంది అనేది, గద్వాలు జరీ చీరలు చూస్తే మళ్ళీ వెళ్ళినప్పుడు పట్టుకెళ్ళి అమ్మ నువ్వు కట్టుకో అని ఇచ్చాను అనుకోండి, మా అక్క వచ్చినప్పుడు మా అక్క బాగుందని కట్టుకుందనుకోండి, ఇంకో 2 సార్లు కట్టుకుని పంపమ్మ అంటే మా అక్క కట్టుకున్న తర్వాత కొన్ని రోజులకు పంపిస్తే మళ్ళీ వెళ్ళినప్పుడు అనేది అమ్మ అక్కీ చీర నాకు ఇచ్చింది అనేదండి. మా అమ్మ అంత అమాయకురాలు, ఏం తెలీదు.
వైట్ సింగిని రూపాయి బిళ్ళ ముడిపెట్టుకుని దాచుకుంటారంట. పూర్వీకులు కూడా దాచుకునేవారంట. అలా కూడా మా అమ్మకి తెలియదు. అమ్మ నాన్న ఉన్నని చెప్పానండి. ఎంత పెద్దవారైనా ఎంత బేదవారైనా కూడా బిడ్డలనే ప్రేమ అనేది పోదు. అమ్మ నాన్న మనం కసిరేస్తాం, వాళ్ళు ఎంతో ప్రేమగా చూసినా వాళ్ళ లెక్క చెయ్యం. వాళ్ళు ఏమన్నా మంచిగా చెప్పినా చెడుగా తీసుకుని దూషిస్తాం, తిడతాం. ఇంక మనం ఏదో పెద్దోళ్ళం అయిపోయాం, ఇంకా వాళ్ళ మనకి ఎందుకు అనుకున్నట్లుగా మాట్లాడేస్తాం. కాదండి, అమ్మ అమ్మే, నాన్న నాన్నే. వాళ్ళ లేకపోతేనే ఆ విలువ తెలుస్తుంది. ఇప్పుడు ఎంత పెద్దదాన్నైనా 54 ఏళ్ళు వచ్చినప్పటికీ కూడా అమ్మ నాన్న ప్రేమ కావాలంటే వస్తుందా? వాళ్ళు లేనప్పుడు ఇప్పుడు నాకు తెలిస్తే లాభమే ఉందండి. వాళ్ళు ఉండగా తెలుసుంటే నా తప్పు లేకుండా నేను చేస్తుంటే, ఒకవేళ తప్పు చేసుండి నేను సరిదిద్దుకుని ఉంటే ఈరోజు బాధపడే పని ఉండదు కదా. ప్రతి ఒక్కరూ ఎవరో అలా చెయ్యకూడదు, అలా ఉండకూడదు అనేది ఒక నా భావన. చిన్న తప్పు అయినా పెద్ద బాధ అయ్యి బాధపడాలండి. అది మాత్రం వాస్తవం. ఉండగా ఎవరూ బాధ పెట్టకూడదు తల్లిదండ్రులు అనేది ఓ చిన్న కోరిక నాది. ఎవరికైనా తప్పుగా అనుకుంటే క్షమించండి. తల్లిదండ్రుల ప్రేమ కావాలంటే రాదు. మనం ఉన్నంతకాలం వాళ్ళు ఉండరు. వాళ్ళు ఉన్నంతకాలం మనం ఉంటాం. ఇది తెలుసుకుని వాళ్ళ చార తీసుకుని చూస్తే చాలండి. చాలామంది చాలా రకాలుగా వదిలేస్తున్నారు తల్లిదండ్రుల్ని. అది చాలా బాధాకరమైన విషయం. అది నేను వీడియో చేసి పెడతాను. అప్పుడు ఇంద్ర కానీ ఈ టమాటాలు చూసారా, చక్కగా ముద్దొస్తున్నాయి కదా. ఒక్క మనిషికి ఈ 3 కాయలు వండుకుంటే కూర అయిపోతుందండి. నీసు తినేవారు ఉన్నారనుకోండి, పచ్చిరేలు వేసి తప్పనిసరిగా పచ్చి టమాటాలు ఇది వండుకుంటారనమాట. చాలా బాగుంటుందండి. కానీ మా వారికి కూడా ఇష్టం కాబట్టి నేనైతే మామూలుగానే వండుతానండి. వండినప్పుడు వీడియో పెడతానండి. సూత్రి కానీ నేను అనుకునేదానండి, పచ్చి టమాటాలు ఏరే పంట ఉంటుందేమో, పొళ్ళు కాదేమో అనుకునేదాన్ని. పొళ్ళు అవ్వకుండా లేతగా ఉన్నప్పుడు కోసినయే పచ్చి టమాటాలు అంటారంట. ఇది ఏరే పంట అయితే కాదంట. మా వారు చెప్తున్నారు వచ్చేటప్పుడు, బండి మీద వచ్చేటప్పుడు. ఈరోజైతే నా పుట్టింటికి వెళ్ళి వచ్చానండి. మరి మీ మూల అమ్మ చేసే పనులు, అమ్మ అనే మాటలు గుర్తు తెచ్చుకున్నాను కదా. ఈ అదృష్టం మీ అందరికీ కలగాలని మనసావాచ కోరుకుంటున్నానండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసేయండి.